వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో నరేంద్ర మోదీ పర్యటన పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపింది. మరోవైపు చాలా వ్యూహాత్మకంగా పకడ్బందీగా ఇవాళ తెలంగాణలో ఒక మెసేజ్ ఇచ్చేలాగా స్పష్టంగా నరేంద్ర మోదీ టూర్ సాగిందని చెప్పుకోవాలి. అంటే ప్రధానంగా ఇవాళ సుదీర్ఘమైనటువంటి భేటీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీల అధినేతలతో జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఎప్పుడైతే అధికారిక కార్యక్రమాలను పక్కన పెట్టి, అధికారిక ప్రోటోకాల్ని పక్కన పెట్టి, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి ఏకంగా ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ వెళ్ళటం, అట్లాగే ఆయన తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి టీడీపీ దానికి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కూడా సుదీర్ఘంగా ఆయన ఇంటికి వెళ్ళి గంట పైగానే చర్చలు జరపటం. సో ఒకసారి ఈ యొక్క డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ వ్యూహంతో ఇవాళ నరేంద్ర మోదీ తెలంగాణలోకి అడుగు పెట్టాడు అంట కూడా. సో ఖచ్చితంగా తెలంగాణలో ఇవాళ అస్సాం, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించినటువంటి బీజేపీ ఖచ్చితంగా సౌత్లో ఆధిపత్యాన్ని చెలాయించాలన్న ఒక లక్ష్యం కనిపిస్తోంది. సౌత్లో తెలంగాణను గేట్వేగా ఎంచుకున్నటువంటి బీజేపీ స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ తోటే నరేంద్ర మోదీ టూర్ ఇక్కడ సాగిందని స్పష్టంగా చెప్పక తప్పదు. ఎందుకు అంటే అక్కడ గెలిచినటువంటి నరేంద్ర మోదీ వెస్ట్ బెంగాల్లో ఆయన స్పీచ్ స్టార్టింగ్లో కూడా పెరేడ్ గ్రౌండ్లో రాజకీయ స్పీచ్ స్టార్టింగ్లోనే ఆయన స్టార్ట్ చేసినటువంటి స్పీచ్ కూడా వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా ఇప్పటిదాకా గెలవనటువంటి బీజేపీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బీజేపీ గెలిచింది. సో ఇక్కడ మీ ఉత్సాహాన్ని చూస్తుంటే ఖచ్చితంగా తెలంగాణలో కూడా గెలుపు సాధ్యం అంటూ కూడా చెప్పినటువంటి మాటలను కనుక మనం దీన్ని ఒకసారి పరిశీలిస్తే స్పష్టంగా తెలంగాణలో బీజేపీ అధికారమే ఎజెండాగా నరేంద్ర మోదీ టూర్ సాగిందని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు ఆ యొక్క రాజకీయ ప్రసంగం పెరేడ్ గ్రౌండ్స్ కంటే కూడా కొంత ముందుకు వెళ్తే చంద్రబాబు నాయుడు ఇంట్లో భేటీ చూసుకున్నా, లేదంటే నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ఇంట్లో భేటీ చూసుకున్నా, దానికంటే ముందు అధికారికంగా తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాల విషయం తీసుకుంటే అక్కడ రేవంత్ రెడ్డి ఎవరైతే తెలంగాణలో సీఎం ఉన్నారో ఆ యొక్క రేవంత్ రెడ్డికి అట్లాగే నరేంద్ర మోదీకి మధ్య జరిగినటువంటి మేరే సాత్ జోడో అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను, సో ఈ డాట్స్ అన్ని మనం కనెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎక్కడ కూడా తెలంగాణలో బీజేపీ అధికారం ఎజెండాగా లక్ష్యంగా టూర్ సాగినప్పటికీ ఆయన స్పీచ్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరును కానీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తున్నటువంటి అవినీతిని కానీ, అరాచకాలను కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలను కూడా ఆయన స్పీచ్లో ఎక్కడ కూడా కొంత మాట్లాడనటువంటి పరిస్థితి. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో చేసినటువంటి స్టేట్మెంట్స్గానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులకు సంబంధించినటువంటి పార్టీగా అభివర్ణించారు, అట్లాగే ముస్లిం లీగ్ పార్టీగా అభివర్ణించారు. అంటే ఇవాళ ఎంఎంసీగా కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త అబ్రివేషన్ని నరేంద్ర మోదీ ఇచ్చారు. అంటే మావోయిస్ట్, ముస్లిం, కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన ఎంఎంసీగా ఆయన చేసినటువంటి ఒక మాటలు పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణలో రాజకీయ ఎజెండాగా వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు లేకుంటే బీజేపీ పార్టీకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇక్కడ అభివృద్ధి కానీ, లేకుంటే ఇక్కడ పరిపాలన తీరును కానీ, లేకుంటే ప్రజల్లో రేవంత్ రెడ్డి వైఫల్యాలను కానీ, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీనో లేకుంటే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి బీజేపీ, అంటే బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చేస్తున్నప్పుడు కూడా నరేంద్ర మోదీ కానీ, లేకుంటే బీజేపీ నాయకత్వం కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా రేవంత్ని పొల్లెత్తు మాట అన్నటువంటి సందర్భం. అంటే ఆయన మాతో కలవండి అని చెప్పినటువంటి నేపథ్యంలో తర్వాత ఆయన స్పీచ్ ఇక్కడ ఒకసారి రెండు లింకప్ చేసుకుంటే ఎక్కడ కూడా కొంత స్పష్టంగా ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ కూడా అదే, నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి గారికి కొంత చీకటి ఒప్పందంలో భాగంగా రాజకీయం నడుస్తోంది అనేది. సో అది కూడా మనం స్పష్టంగా కొంత బలం చేకూరేలాగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారు రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా తెలంగాణలో రాజకీయంగా ఇరకాటంలో పెట్టారేమో స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా పదే పదే అటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ప్రధానమైనటువంటి ఆరోపణ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి బీజేపీ గ్లౌజెస్లో రేవంత్ రెడ్డి గారి హ్యాండ్స్ ఉంది అని కూడా స్పష్టంగా నరేంద్ర మోదీ గారి స్పీచ్ అబ్జర్వ్ చేసినా కూడా అటువంటి కంక్లూజన్కే రావాల్సినటువంటి సందర్భంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నరేంద్ర మోదీ గారి స్పీచ్ మొత్తం కూడా రాజకీయంగా తెలంగాణ అంశాలను ఎక్కడ కూడా కొంత టచ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పటికే నరేంద్ర మోదీ గారి టూర్ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఎట్లయితే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు సంబంధించినటువంటి కూటమిలో అధికారం దిశగా అడుగులు పడుతున్నాయో తెలంగాణలో కూడా కూటమికి సంబంధించినటువంటి ఒక వేవ్, ఒక పొలిటికల్ కొంత
ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చేటట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇంట్లో గంటసేపు చర్చ జరపటం, మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి స్వయంగా ప్రధాని వెళ్ళటం, మరోవైపు ఈయన రాక సందర్భంగా కొంత భారీ స్థాయిలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలతో పాటుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ, అలాకుంటే తెలంగాణ బీజేపీ అధినాయకత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలు 2 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మరియు ముఖ్యంగా హైదరాబాద్లో వెలవటం. సో ఇవన్నీ చూసుకుంటే తెలంగాణలో కొంత కూటమి ఏమన్నా కొంత ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయా అని. ఎందుకు అంటే ఇప్పటికే టీవీకేకి సంబంధించినటువంటి ఒక సెలబ్రిటీ చరిష్మా ఉన్నటువంటి విజయ్ తమిళనాడులో సీఎంగా అవతరించినటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి హీరో విజయ్ సీఎం అయ్యాడో, సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని కూడా కొంత పెద్దపీట వేసే దిశగా బీజేపీ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు ఏమన్నా వేసే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఇవాళ తాజాగా సర్జరీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి స్వయంగా నరేంద్ర మోదీ వెళ్ళటం. నరేంద్ర మోదీ వెళ్ళిన తర్వాత ఇప్పటికే పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోదీ పెద్దపీట వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా గతంలో నుంచి కూడా కొన్ని రాజకీయ అడుగులు చూస్తే అర్థమవుతుంది. మరోవైపు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇంటికి నరేంద్ర మోదీ వెళ్ళారో అక్కడ ఆయన సోదరుడుగా ఉన్నటువంటి చిరంజీవి కూడా ఉన్నట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ కొంత దిశగానే బీజేపీ అడుగులు వేస్తోంది. మరోవైపు ప్రధానంగా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి సెలబ్రిటీ స్టేటస్ను వాడుకొని కొంత సౌత్లోకి ఎంట్రీకి కొంత మార్గం సుగమం చేసుకునే దిశగానే కొంత అడుగులు వేస్తున్నట్లుగా స్పష్టంగా వాళ్ళ అడుగులు చూస్తే అర్థమవుతుంది. మరోవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించి కొంత మహారాష్ట్రలో కూడా కొంత 100% రిజల్ట్స్ని కొంత గెయిన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఆయన మహారాష్ట్రకి వెళ్ళినా లేదంటే కొంత తమిళనాడు కానీ లేకుంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో తెలుగు ఓటర్లు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్కి కొంత అడిక్ట్ అవుతున్నట్టుగా, కొంత ఓటర్లు కొంత టర్న్అవుట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ని కొంత బీజేపీ భుజానికి ఎత్తుకునే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఇవాళ సుదీర్ఘమైనటువంటి భేటీ. సో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, అందుకని నరేంద్ర మోదీ చంద్రబాబుతో సుదీర్ఘమైనటువంటి గంట పాటు చర్చలు జరిపినట్టు కనిపిస్తుంది. సో ఇదే చర్చలకు సంబంధించి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఏ మెమరబుల్ ఈవినింగ్ దట్ అవర్ ఫ్యామిలీ విల్ ఆల్వేస్ చెరిష్ అంటూ కూడా లోకేష్ అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీతో నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఇట్ వాజ్ ఎ హానర్ అండ్ ఎ ప్లెజర్ టు హోస్ట్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ అట్ యువర్ రెసిడెన్స్ టుడే. హిస్ వార్మ్త్, అఫెక్షన్ అండ్ గ్రేషియస్ ఇంటరాక్షన్ మేడ్ విత్ దిస్ అకేషన్ ట్రూలీ స్పెషల్ ఫర్ అస్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అట్లాగే నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. వెంట్ టు రెసిడెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండ్ మెట్ హిమ్ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్యామిలీ, ఎంక్వైర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు వెల్ బీయింగ్ అండ్ విష్డ్ హిమ్ గుడ్ హెల్త్ అంటూ కూడా ఆయన చేశారు. దాన్ని పవన్ కళ్యాణ్ కూడా రీట్వీట్ చేశాడు. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు హానరబుల్ శ్రీ నరేంద్ర మోడీజీ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ వార్మ్త్. ద మెమరీస్ యూ హ్యావ్ గివెన్ అస్ విల్ బీ చెరిష్డ్ ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు స్పష్టంగా నరేంద్ర మోదీ స్పీచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని ముస్లిం పార్టీ అని, మావోయిస్టుల పార్టీ అంటూ కూడా కొంత విమర్శించినటువంటి నేపథ్యంలో స్పష్టంగా జై శ్రీరామ్ అనే నినాదాలు కూడా సభ మొత్తం మారుమోగింది. ఆయన కూడా హిందుత్వ ఎజెండాగానే స్పీచ్ మొత్తం సాగింది. సో ఖచ్చితంగా ఇప్పటికే జై శ్రీరామ్ పేరుతో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు గెలుస్తున్నటువంటి బీజేపీ తెలంగాణలో కూడా కొంత హిందుత్వ ఎజెండాతో కొంత హిందుత్వ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఖచ్చితంగా అంటే ఎన్డీఏలో ఉంటే ఎంతవరకు బెనిఫిట్ అనే దిశగా అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మాట్లాడినటువంటి నేపథ్యంలో ప్రోటోకాల్స్ని లేకుంటే ప్రధాని స్థాయిని కూడా పక్కన పెట్టి ఆయన వెళ్ళి మాట్లాడినటువంటి విధానం, ఎజెండా కనుక చూస్తే ఖచ్చితంగా కూడా ఒక మెసేజ్ అంటే ఎన్డీఏలో ఉంటే ఎటువంటి లబ్ధి జరుగుతుంది అనే ఒక మెసేజ్ స్పష్టంగా నరేంద్ర మోదీ గారు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినట్టుగా ఒక కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు రెండో కోణం సభ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా కొంత పిఆర్ స్టంట్లకు కూడా కొంత వేదికగా పెరగడం అని చెప్పుకోవాలి. అంటే పెద్ద ఎత్తున పిల్లలు కానీ లేదంటే కనుక కొంతమంది పెద్ద ఎత్తున కొన్ని ఫొటోస్ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మెమోంటమ్స్ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా స్పష్టంగా మా యొక్క ఎస్పీఎఫ్ జవాన్లను ఇచ్చేయండి వాళ్ళు తీసుకొస్తారంటూ కూడా రావటం, లేకుంటే తెలంగాణ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి కన్సర్న్స్ చూపించే విధంగా కొంత ఆయన మధ్య మధ్యలో స్పీచ్కి బ్రేక్లు ఇచ్చి కూడా అటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా కొంత అభిమానం కొద్దీ తెలంగాణ ప్రజల్ని ఓన్ చేసుకునే ప్రయత్నం నరేంద్ర మోదీ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు స్పీచ్లో కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు కూడా తీయకపోవడం కూడా పెద్ద ఎత్తున ఇదొక రాజకీయం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ, ప్రధానమైనటువంటి ఆరోపణ, బీఆర్ఎస్ కొంత చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే బీజేపీ, నరేంద్ర మోదీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి రాజకీయం చేస్తున్నారంటూ కూడా. సో అది దానికి కొంత ఆ యొక్క వాదనకి బలం చేకూరే విధంగా కొంత ఇద్దరు కూడా కొలైడ్ అయ్యి పాలిటిక్స్ తెలంగాణలో చేస్తున్నారా అన్న డౌట్స్ వచ్చే విధంగా ఆయన స్పీచ్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు పేరు తీయకపోవడం, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక కరప్షన్ అలిగేషన్స్ని కూడా ఎక్కడ కూడా గతంలో కాళేశ్వరం గురించి మాట్లాడినటువంటి నరేంద్ర
మోదీ ఈసారి ఎక్కడ కూడా ఇన్ని అలిగేషన్స్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మొత్తం వాటి మీద చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు ఆ యొక్క ప్రస్తావన తేకపోవడం కూడా అతిపెద్ద చర్చగా దారితీసే అవకాశాలు ఉన్నాయి. అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో రాజకీయంగా బీజేపీ ఎదుగుదలకే లక్ష్యంగా నరేంద్ర మోదీ టూర్ సాగిందని చెప్పుకోవాలి. మరోవైపు ఈ యొక్క మొత్తం ప్రసంగం చూస్తే, నరేంద్ర మోదీ ప్రసంగం చూస్తే జాతీయ స్థాయిలో అట్లాగే కొంత అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక సందర్భాలు, లేకపోతే యుద్ధము, తర్వాత ఇప్పుడున్నటువంటి పెట్రోల్ కొరత, ప్రజలకు ఒక సందేశాత్మకమైనటువంటి స్పీచ్ కానీ సాగింది. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలు ఎక్కడ కూడా నరేంద్ర మోదీ రాజకీయంగా కూడా స్పీచ్లో సాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద తెలంగాణలో బీజేపీ ఎంట్రీకి ఒక రాజకీయ వ్యూహాత్మకంగా భాగంగా పెద్ద ఎత్తున వ్యూహమైనటువంటి అడుగులతోటే నరేంద్ర మోదీ తెలంగాణలో అడుగు పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో నరేంద్ర మోదీ టూర్ మీద మీ అభిప్రాయాలు కూడా కింద నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.